బైబిల్లో గురువు ఉన్నాడు. ఆ గురువు మీద కంటే 2 పాలు ఎక్కువగా ఒక వ్యక్తి 2 పాలు పొందుకునే. ఎవరా వ్యక్తి? గురువు ఆత్మ కలిగిన వాడు. ఆయన 1 పాలు పొందుకుంటే ఎలీషానేమో చెప్పండి ఎన్ని పాలంట? 2 పాలు. అంటే ఏమైంది? ఆత్మీయత ఏమైంది చెప్పండి ఒకసారి చెప్పండి. ఏమైంది? ఆత్మీయత ఏమైంది? ఇది గమనించాలి. బలాభివృద్ధి నొందొచ్చు అనే మాటకు ఎన్ని విషయాలు చెప్తున్నా మీ అందరికీ. ఏలియాలో ఉన్న 1 పాలు అభిషేకం ప్రేమికులారా ఎలీషా కాడికి వచ్చారు కదా ఏమని చెప్పాలా? డబల్ అయింది. చూడండి 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీసివేయబడక ముందు నీ కోరికని నేనేమని నీ కొరకు నేనేమి చేయకూడదునా? ఎలీషా, నువ్వు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదికి వచ్చినట్లు దయచేయమనెను. ఆమెను చెప్పండి ఒకసారి. తలపైకి ఎత్తాలి. వినండి, చదివారుగా, నాకు వెళ్ళి చూడండి ఒకసారి. ఏలియా దినాలు ఆసన్నమయ్యాయి వెళ్ళిపోవడానికి. ఎలీషా చాలా నమ్మకంగా పరిచర్య చేస్తున్నాడు. ఎవరి దగ్గర? ఏలియా దగ్గర. ఏలియా దగ్గర ప్రేమికులారా తను పిలువబడక ముందు, ఏలియా సేవకు ఎలీషాను పిలువబడక ముందు ఎలీషా తన యొక్క ప్రేమికులారా స్థితి ఏంటని ఆలోచన చేస్తే మీ అందరూ తెలుసు. ఎలీషా ఎలాంటి వాడంటే వినండి, 12 అరకల రైతు భూస్వామి. 12 అరకల భూస్వామి. 1 అరక 25 ఎకరాలతో సమానం అంట ఆ రోజుల్లో. అంటే 25 × 12 అంత దగ్గర 300 ఎకరాలు. ఆసామిన ఎన్ని ఎకరాలంట? ఆయన కొన్నదని చెప్పాలా? 300 ఎకరాల ఆస్తి అంట. ఎవరికి చెప్పాలి? ఎవరికి? ఎలీషా గారికి 300 ఎకరాల ఆస్తి. భూస్వామి, ఆసామి. ఇలాంటి వాడు ప్రేమికులారా అతను సేవకుని దేవుడు పిలుచుకుంటే ఆ పిలిచినప్పుడు చేసిందని చెప్పాలా? గమనించండి, చూడండి ఒకసారి ఆ మాట. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం మట్టు చూడండి ఒకసారి. అతనికి కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కు దున్నించుచు తాను తోలుచుండెను. ఏలియా అతను చేరబోయి తన దుప్పటి చాలండి. హల్లెలూయా. నేను తలపైకి ఎత్తాను. ఎంత మంచి మాట. ఇతడు ఎలాంటి వాడని ఆలోచన చేస్తే 12 అరకలు ఉన్నటువంటి వాడు 11 అరకలేమో వ్యక్తులు పెట్టి పని చేపిస్తున్నాడు. ఈ 300 ఎకరాలు వెళ్ళినటువంటి వాడు పని చేస్తున్నాడా చేయిస్తున్నాడా? చెప్పాలి. 300 ఎకరాలు వెళ్ళినటువంటి వాడు సొంతంగా ఏం చేయాల్సిన అవసరం లే. 12 అరక పట్టుకొని ఈయన ఏం చేయాల్సిన అవసరం లే. దున్నన అవసరం లేదు. ఈయన ఆసామి. 300 ఎకరాలకి ఏంటంటే యజమానుడు. కానీ ఏం చేస్తుంది చెప్పాలా? ఏం చేస్తున్నాడమ్మా? ప్రేమికులారా 12 అరక ఈయన దున్నుతూ ఉన్నాడు. దేవుడు తన సేవకి ఎవరు కావాలి చెప్పాలా? వినండి, శ్రామికులు కావాలి కానీ సోమరిపోతులు దేవుడికి అవసరం లేదు. శ్రామికులు అంటే ఎవరు? శ్రామికులు దేవుడికి కష్టపడేవారు కావాలి. దేవుడు రాజ్య విస్తరణ కొరకు కష్టపడేవారు కావాలి. అలాంటి మనసు గనక ఉంటే దేవుడు అలాంటి వారు నిలబెట్టుకొని బూడు భూములు సైతము దున్నగలుగుతాడు. ప్రపంచం దున్నేస్తాడు ఆయన. స్తోత్రాలు లేపండి ఒకసారి. ఇప్పుడు అలాంటి వ్యక్తి నీకేం కావాలి కోరిక? ఇంతకాలం వినండి, 8 సంవత్సరాలు పరిచయం చేశాడు. ఎవరి దగ్గర? ఏలియా దగ్గర. ఏంటా పని? ఆయన చేసిన పని ఏంటి? ఏంటా పని? కేవలం అతనికి అప్పగించిన పని ఏంటంటే చేతి మీద నీళ్లు పోయటం. అంటే అన్నం తింటే ఆ చెయ్యిని ఏం చేయటం? కడగటం. ఒకళ్ళు అన్నం తినే ముందు చెయ్యి కడగాల్సి వస్తే చెయ్యి మీద ఏం చేయటం? నీళ్లు పోయటం. ప్రేమికులారా ప్లేట్ కడగ. కేవలం 8 సంవత్సరాలు ఇదే పని ప్రేమికులారా చేస్తున్నటువంటి వ్యక్తి ఒకరోజు 6న వెళ్ళిపోతుంది. నీకేం కావాలో కోరుకో అంటే అతను చెప్పిన మాట ఏం చెప్పాలా? ఏమన్నాడమ్మా? నీ మీద ఉన్న పాలు కంటే నాకు 2 అంతల ఆత్మ నాకు కావాలి.
నాకు దయచేయమని ప్రేమిడ్లారా ఏలియాని అడిగినట్లుగా, ఏలియాని వేడుకున్నట్లుగా మనం ప్రేమిడ్లారా చూస్తూ ఉన్నాం. ఒకరోజు దావీదు కాడికి కూడా దేవుడు వచ్చి స్వయంగా అన్నమాట, దావీదు నీకేం కావాలో కోరుకో, నీకు ఇస్తానంటే 27:4 అంటాడు కీర్తనలో, ప్రభువా నా జీవిత కాలం అంతా నీ మందిరములో ఉండుటకు ఒక వరం అడుగుచున్నాను అంటాడు ఆయన. ఏంటంట ఏం కోరుకున్నా ఆయన? దావీదు నీకేం కావాలో కోరుకో అంటే అన్నమాట ఏం చెప్పాలా? ప్రభు నాకేమొద్దయ్యా, ఎక్కడ ఉండాలి? జీవిత కాలం అంతా నీ సందులో నేను ఉండాలని, నీ ప్రసన్న చూడాలని ఆ వరం అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొత్త నిబంధనలో ఒక స్త్రీ ఒక 2 కొడుకులను అడిగిద్ది. ఆమె కోరిక ఏం చెప్పాలా? ఏంటి ఆ కోరిక అంటే, అయ్యా నా కొడుకులు నువ్వు పరలోకానికి వెళ్ళినాక ఒకడు కుడి పక్కన ఇంకొకడు ఎడం పక్కన కూర్చో. ఎవరని చెప్పండి, తెలుసా మీకు ఎవరో? ఆమెకు 2 కొడుకులు ఉంటే ఆ 2 కొడుకులు అడిగింది, ఏమడిగింది చెప్పాలా? ప్రభువా నాకున్న ఆశ ఏంటంటే నువ్వు పరలోకానికి వెళ్ళినాక ఆ పరలోకంలో సింహాసనం మీద కూర్చున్నాక నా కొడుకు ఇటుపక్క లెఫ్ట్లో కూర్చోవాలి, ఇటుపక్క రైట్లో కూర్చోవాలి. ఎవరు కుమారులు చెప్పండి? వాళ్ళు జెబెదయి కుమారులు. మత్తయి సువార్త 20:20 ఉంటుంది ఆ మాటలు. ప్రేమికులారా, సో వీళ్ళందరూ ఏ కోరికలు కోరుకున్నారు? ఏ కోరికలు కోరుకున్నారు? ఆత్మ సంబంధమైనటువంటి కోరిక వీరికి, ఆత్మ సంబంధమైనటువంటి దాహం. అంటే ప్రేమికులారా, వారికి ఉన్నటువంటి ఆ కోరిక, ఆధ్యాత్మికమైనటువంటి ఆ కోరిక వారు కలిగి ఈ లోకములో బ్రతికిన కారణాన్ని బట్టి చెప్తున్నా. వినండి వినండి, తలపైకి ఎత్తాను. నా జీవితములో కూడా ఒకవేళ ప్రభువే వచ్చి అడిగితే, ఏమని అడిగితే, అమ్మా నీ భక్తిని మెచ్చావు, నీ ఆత్మీయతని మెచ్చా, నీ ప్రార్థనా జీవితాన్ని మెచ్చా, నీ లోబడే మనసును మెచ్చా, నీకేం కావాలో కోరుకోండి, నువ్వేం కోరుకుంటూ చెప్పండి. మనమేం కోరుకుంటూ చెప్పాలా? అయ్యా నాకు ఈ బిర్జీ పక్కన 3 ఎకరాలు, 3 ఆ బిర్జీ పక్కన ఒక 3 ఎకరాలు చాలయ్యా, ఎందుకంటే డబుల్ రోడ్ వస్తుందంట. కోకాపేటలో మొద్దులే ఒక 10 ఎకరాలు చాలు, పెద్దగా. కోకాపేట ఎక్కడ? హైదరాబాద్. గమనించండి, ఈ కోరిక ఒకటి అడగొద్దు అనగా తప్పేం లేదు, కానీ అంతకంటే ముందు గమనించండి, మేము చెప్పేది ఆత్మ సంబంధమైనటువంటి వాటిని ఎక్కువ అడగండి. ఇది అడగండి. ఎవరైనా కోరుకుంటుంది, అయ్యా రేపు పొద్దున నా కొడుకు ఎటు, నేను ఇటు పక్క ఉండాలి, నా కొడుకు అటు పక్క ఉండాలి. స్వార్థం ఉండాలి ఆత్మీయతలో, ఖచ్చితం. భౌతిక సంబంధమైన వాటిలో కాదు. వాటిలో ప్రేమికులారు ఎలాంటి ఆశలు కానీ ఆత్మీయతలో మాత్రం ప్రతి క్రైస్తవుడికి స్వార్థం ఉండాలి. ఆత్మీయతలో, భౌతిక సంబంధమైన వాటిలో కాదు. మనకేం ఉండవలసిన వాటిలో ఉండవు, కానీ ఉండకూడని వాటిలో మాత్రం స్వార్థం. ఎదుటోళ్ళు ఎదుగుతుంటే మనం ఏం చేయలేం కొన్నిసార్లు. ఈర్ష్య, అసూయ, పగ, దేశం, ఇలాంటివి కాదు లోక సంబంధం. ఆత్మీయతలో ఇలాంటి ఒక ప్రేమికులారా స్వార్థం, ఒక విశ్వాసి నువ్వు నేను మనం అందరం కలిగి ఉంటే, చెప్తున్నాను సంగమా, గమనించండి, భూమి మీద సుఖంగా బతుకున్నట్లు దేవుడు మన ఆశీర్వదిస్తాడు. భూమి మీద సుఖంగా బ్రతుకున్నట్లు, సుఖముగా బ్రతుకున్నట్లు నా దేవుడు అట్టి కృప నీకు అనుగ్రహిస్తాడు. ఆయన అడుగు, ప్రభా నా కుమార్తెకు వివాహ వయసు వచ్చింది, మంచి ఎవరిని ఒక మంచి నీ ఏర్పాటు ఉన్నటువంటి వరుణ్ణి సిద్ధపరచయ్యా. నా కుమారుడు చదువుకున్నాడు, ఉద్యోగం లేకున్నాడు, ఉద్యోగం దయచే ప్రభా, నా వ్యాపారము దీవించయ్యా అని అడుగు. వీటన్నిటికంటే ముందు నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏం చెప్పాలా? ప్రభా నా కుమారుడు భక్తిలో పెరగాలి. ఇది అడుగు ఫస్ట్ నువ్వు. నా కుమార్తె ఆత్మీయతలో ఎదగాలి ప్రభా, నా మీదున్న విశ్వాసం కంటే నా బిడ్డలో విశ్వాసం అధికంగా ఉండాలి. నాకున్న పరిచర్య మనసు కంటే నా బిడ్డలు ఎక్కువగా ఉండాలి. నాలో ఉన్న లోబడే మనసు కంటే నా బిడ్డలు ఎక్కువగా ఉండాలి. ఇది అడగండి ముందు దేవుడు సన్నిధిలో. మొదటిగా నా నీతిని చెప్పాలి. బైబిల్లో ప్రభువైన యేసు చెప్పిన మాట, మొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు. అప్పుడు అన్నాడు కదా, సమస్తము నిన్ను వెంటాడతాయి, సమస్తము నీకు కావలసిన మొత్తం వెంటాడతాయి. ఇంకో మాట, నువ్వు ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు అన్నాడు బైబిల్లో. దేంట్లో వర్ధిల్లాలి మనం? దేంట్లో ఫ్లరిష్ అవ్వాలి మనం? ఆత్మలో వర్ధిల్లాలి సంగం. ఈ తపన మనలో ఉండాలి, ఈ అనుభవాలు మనలో ఉండాలి. ఈ అనుభవాలు ఏ కుటుంబం అయితే కలిగి ఉంటూ చెప్తున్నాను సంగమా,
నీ మీద ఉంది ఒక్క పాలే. కడుపున పుట్టినటువంటి బిడ్డల మీద ఆ ఆత్మీయత డబల్ అయింది. ఆత్మీయత రెట్టింపైంది, పరిశుద్ధత రెట్టింపవుతుంది, విశ్వాసం రెట్టింపవుతుంది, దేవుడి పట్ల పిచ్చి ప్రేమ రెట్టింపవుతుంది. దేవుడే నా ప్రపంచం అన్న ఆలోచనతో బ్రతుకుతారు నీ బిడ్డలు కూడా. నీకే లేకపోతే నువ్వు ఎక్స్పెక్ట్ చేయ మాకేమని, నా బిడ్డలు ఏం కావాలని, నా బిడ్డలు ఏం కావాలని, మంచి పరిచారకులు కావాలని దయచేసి ఎక్స్పెక్ట్ చేయ మాకు. నా బిడ్డలు ఆత్మీయతలో చక్కగా ముందంజలో దయచేసుకో. నువ్వుండు ముందు, అలా దినదినం ఎదుగుచుడు. నీ ఆత్మీయత సన్నగిల్లకుండా కడు జాగ్రత్త కడ ఊపిరి వరకు భక్తుల ఆత్మీయతలు ఎదుగుచు ముందుకెళ్తూ ప్రభు పిలిచేంత వరకు అలా నీ జీవితాన్ని అలా బలాభివృద్ధి నొందుచును ముందుకెళ్తే ఆత్మీయతలో అవే స్పష్టంగా నీ బిడ్డలు నా ప్రభు అంతకు మించి ప్రభు ఇస్తాడు సంగమా. ఆమె చెప్పండి ఒకసారి. అయితే నీ బిడ్డలని ఆత్మీయతలో శ్రమించేవారుగా తయారు చేయి. ఆత్మీయతలో శ్రామికులుగా తయారు చేయి. పేతురుని దేవుడు పిలిచినప్పుడు ఏం చేస్తున్నాడు? పేతురుని పిలుస్తున్న సమయంలో పేతురు ఏం చేస్తున్నాడు? పేతురు వలలు కడుక్కొని ప్రేమిళ్ళరా ఇంటికి వెళ్ళిపోదామని ఉన్న క్రమంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, పేతురు నిన్ను మనుషులు పట్టు జాలలుగా చేస్తా అన్నాడు. ఏమన్నాడు? ఇప్పటివరకు నువ్వు చేపలు పట్టే జాలలుగా నువ్వు చేసావు కదా, ఇప్పుడు నీ జీవితంలో మనుషులు పట్టే జాలలుగా దేవుడు చేస్తున్నాడు. ఎప్పుడు ఆ మాట చెప్పాలంది? కష్టపడుతున్నాడు రాత్రి అంతా ఇంట్లో సుఖంగా. ఏంటంట? పేతురు మామూలుడు కాదు, అతను నిద్రపోడు, చుట్టూ నిద్రపోడు, అలాంటి మనిషి ఆయన. దేవుడు ప్రేమికులారా మనుషులు పట్టే జాలలుగా చేస్తా అన్న మాట పేతురుతో దేవుడు అంటను గల కానీ చెప్పాలా, తను ఆ శ్రామికుడుగా లేకుంటే శ్రమించే ఆ కష్టపడేటువంటి మనస్తత్వం అతనుకున్న కారణాన్ని బట్టే దేవుడు అన్నమాట మనుషులు పట్టు జాలలుగా చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, చేపలు పట్టే జాలలకు మనుషులు పట్టే జాలలకు తేడా చెప్పనా? మనుషులు పట్టే జాలలకు చేపలు పట్టే జాలలకు తేడా ఏంటంటే, చేపలు పట్టే జాలర్లు వల వేసి బతికిన చేపలు బయటికి తీసుకొచ్చి చంపి అమ్ముకుంటారు. మనుషులు పట్టే జాలర్లు పాపములు అపరాధములు చచ్చిపోయి సువార్తని వల వేసి చచ్చిపోయినటువంటి ఆత్మలను వాక్యము చేత బ్రతికించి నిలబెడతారు. ఆమె చెప్పండి ఒకసారి. సంగమా, నీకు కూడా సేవలో నువ్వు ఎదగాలని, నీ కుటుంబం దీవించబడాలంటే చెప్తున్నాను, దయచేసి దేవుని సన్నిధిలో ప్రేమికులారా ఈ మనసు ఉండాలి. ఏ మనసు? శ్రమపడే మనసు. ఎలీషాల శ్రమపడే మనసు, కష్టపడేటువంటి మనసు. రెనార్డ్ బోంకే గారు 1940 సంవత్సరంలో పుట్టాడు. 1968వ సంవత్సరం ఆఫ్రికా ఖండానికి వెళ్ళాడు. చాలా కష్టపడ్డాడు, చాలా ప్రయాసపడ్డాడు, ఎండకెండాడు, వానకు ధరించాడు. ప్రేమికులారా చలికి ప్రేమికులారా ఇబ్బంది పడ్డాడు. ఎన్నో శ్రమలు ఓర్చుకొని ప్రేమికులారా నిలదొక్కి అక్కడ పరిచయం చేస్తున్న రోజుల్లో ప్రేమికులారా ఒకరోజు దేవుడు ప్రత్యక్షమై, రెనార్డ్ బోంకే నువ్వు కష్టపడుతుంది నేను చూస్తున్నాను, నువ్వు ప్రయాసపడుతూ నేను చూస్తున్నాను, నీకేం కావాలి? నాకు అనిపిస్తుంది ఒక $10 లక్షలు ఇద్దాం అనుకుంటున్నాను. నువ్వేమంటావంటే, ప్రభా నాకు $10 లక్షలు వద్దు కానీ 10,000 ఆత్మలు నాకు కావాలి ప్రభా అన్నాడు. ఈరోజు అతను లేకపోయినా అతని ద్వారా కొన్ని కోట్ల మంది ప్రభు తట్టు తిప్పగలిగే ఒక సాధనంగా దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. సేవకులుగా మీ బిడ్డల్ని ఇచ్చారు కాబట్టి నేను మన చిన్న మనవి, వాళ్ళకి తర్ఫీదు ఉండాలి. చెప్పండి, తర్ఫీదు ఉండాలి. ఒక సేవకుడి దగ్గర పరిచర్య చేసే అనుభవం ఉండాలి. రాత్రిగా సేవకులు అయిపోయే ప్రేమికులు ఏంటంట, ఆ పరిస్థితుల్లో ఆ విధానం బైబిల్లో లేదు. తర్ఫీదు ఉండాలి. ఇంకేనంట కొన్ని సంవత్సరాలు ఎక్కడ ఏం చేయాలంట, సేవకుల దగ్గర సేవలు నలగాలి, పరిచర్యలో ఉండాలి కొంతకాలం. వెంటనే ఒక పాట పాడగానే ఇక నేనేం చేయగలుగుతా, పరిచర్య చేయగలుగుతా అంటే కుదరదు. సువార్త అందరూ చేయొచ్చు,
ప్రేమిటులారా సేవ మాత్రం ఏం చెప్పాలా? సేవ మాత్రం ప్రేమిటులారా దేవుడు పిలుపున్న వాళ్ళే చేయాలి. చెప్పండి, ఏ పిలుపున్నోళ్ళు? దేవుడు పిలుపున్నోళ్ళు సేవ చేసే ప్రేమిటులారా ఆ ఆలోచన మీ బిడ్డల మీద ఉంది కాబట్టి చెప్తున్నాను మీ అందరికీ. ఇతడు 8 సంవత్సరాలు నీళ్ళే పోసాడు. నీళ్ళే చెప్పండి, ఏం పోసాడంటే నీళ్ళు పోసాడు. మరి బహు పేదోడు, అందుకే నీళ్ళు పోసాడు ఆయన. పేదోడు అండి ఆయన, పేదోడు ఆయన. ఆసామండి, భూసామండి. తన్ను తాను తగ్గించుకుంది. ఆ తగ్గింపు ఎప్పుడు చెప్పాలి? వచ్చేది సేవ చేస్తున్నప్పుడు వస్తుంది ఆ మనసు. సేవ చేస్తున్నప్పుడే ఆ మనసు వస్తుంది. నీకు కూడా తగ్గింపు రావాలంటే ఏం చెప్పాలా? ఏం చేయాలి? నీ అహం పోవాలన్నా, నీ గర్వం పోవాలన్నా, నీ మెడవిరిస్తానం పోవాలన్నా, కళ్ళు నెత్తికెక్కి మాట్లాడే ఆ విధానం పోవాలన్నా, నువ్వేదో చూసుకొని మురిసిపోతుంది చూసినా అవి నీ మనసులో లేకుండా పోవాలన్నా, ఒక వ్యక్తిలో దీనత్వం రావాలంటే, తగ్గింపు రావాలంటే పరిచయం చేయి. నిన్ను దీనుడుగా మారుస్తుంది. ఖచ్చితంగా దీనురాలుగా చేస్తుంది పూర్తిగా నిన్ను. నువ్వు చేయకపోబట్టి నీలో అతిశయం పోట్లు ఈరోజు. నువ్వు చేయకపోబట్టి నీలో అహం పోట్లు ఈరోజు. నువ్వు చేయకపోబట్టి నీకేదో చూసుకొని ఏంటంట ఏదో చూసుకొని అతిశయపడుతున్నావు. నువ్వు సేవ చేయకపోబట్టే నీలో ప్రేమికులరా నీకున్నటువంటి వాటిని బట్టి మిడిసిపడుతున్నావు. కొన్నిసార్లు ఈ మనసు నీకు ప్రేమికులు ఉండటానికి గల కారణం చెప్పాలా? నువ్వు ఎప్పుడు చేయవు కదా. ఏంటిది దీనత్వం ఎక్కడ రాదు. ఏ స్కూల్లో కూడా నేర్పారు నీకు. తగ్గింపు ఎక్కడ రాదు నీకు. నీ వినమ్రత ఎక్కడ రాదు నీకు. లోబడే మనసు ఎక్కడ రాదు నీకు. నిజంగా ఉన్నాయి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయంటే ఉన్నాయి లోకంలో. ఇంగ్లీష్ నేర్పించబడును, రకరకాల ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అక్కడ ఏవే నేర్పిస్తారేమో కానీ ఒక వ్యక్తికి దీనత్వం రావాలంటే, ఒక వ్యక్తికి తగ్గింపు రావాలంటే, ఒక వ్యక్తి వినయంగా తన జీవిత కాలం అంతా ఒదిగిపోయి ఉండాలంటే, బలిష్టమైన దేవుని హస్తాల కింద ఎంత కలిగి ఉన్న ప్రైవేట్ తగ్గింపు మనసు కలిగి ఉండాలంటే, హెచ్చు వాటి మీద కాకుండా తగ్గు వాటి మీద మనసు ఉండాలంటే, ప్రతి విశ్వాసికి పరిచయం చేసే మనసు ఉండాలి సంగమా. అది చేస్తేనే వస్తుంది నీకు, లేకపోతే జీవితంలో రాదు నీకు. ఏంటది జీవితంలో రాదు నీకు. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. నువ్వు ఈ తరం ఏలి అయితే నీ బిడ్డలు ఎలీషాలా మార్చబడతారు. అంటుంటే నువ్వు ఏలియావైతే నీ బిడ్డలు ఎలీషాలా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎలీషాలా దేవుడు దీవిస్తాడు. సంగమా, నీ మీద ఉన్న ఒక్క పాలు అభిషేకం నీ మీద నుండి 2 పాలు ప్రేమికులారా నా ప్రభు నీ బిడ్డలకు దయచేస్తాడు. 2 దీవెనలు నువ్వు పొందుకున్నానకంటే డబల్ దీవెనలు నీ బిడ్డలు పొందుకోవాలంటే బంధకాల్లో ఉండే నిరీక్షణతో ఏం చేయి, కనిపెట్టు. ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవించిన దానికంటే 2 ప్రభు దీవించి అట్టి కృప మనందరి ప్రభు అనుగురించి మాటలు మనందరి వినికిల్లో ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ మోకరించండి. ఈరోజు బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేస్తేనే సియోనులో ఒకరోజు దేవుడు నిలబడతాను. సియోనులో నా దేవుడు ముందు ఒక నిలబడతాను. నీ కుటుంబంలో ఏ ఒక్క డెక్క విడవబడకుండా ఉండాలంటే, సంఘములో ఏ ఒక్కరు విడవబడకుండా ఉండాలంటే, సంఘమంతా ఇప్పుడు ఎలా కూర్చున్నామో రేపు పొద్దున పరలోకములు అలానే కనపడాలి అంటే, సోదరుడా సహోదరి, తన ఆశ నువ్వు 30 తంతలుగా 60 తంతలుగా 100 తంతలుగా ఫలించాలని. యెహోషువ ఎందుకంత బలమైన సాధనంగా బలమైనటువంటి సాధనంగా ఎందుకు చెప్పాలా? ప్రభు అతను నిలబెట్టుకుంటూ దిద్దుబాటు మనసు ఉంది అతను. తన కుటుంబంతో నా దేవుణ్ణి సేవించాలన్న ఈ అనుభవాలు అందరం దయచేసి ప్రార్థన. యేసయ్యా, నేను ఆస్తిపాస్తులు నా బిడ్డలకి ఇవ్వకపోయినా పర్లేదు, నాకు ఒకవేళ ఇవ్వటానికి కూడా ఏమీ లేవు ప్రభు అన్నా పర్వాలే ప్రభు దగ్గర. నా ఆత్మీయత, నా భక్తి, నా సమర్పణ, నా ప్రార్థన జీవితం, లోబడే జీవితం, అవి నా బిడ్డల ఒడిలో ఆస్తిగా పడితే చాలయ్యా. నా బిడ్డలు దీవించబడతారు, నా బిడ్డల ఆశీర్వాదాలు.
ప్రార్థన. అందరూ ప్రార్థన చేయండి. నీకు దీనత్వం రావాలంటే పరిచర్య చేయాలి సోదరా, సోదరి. తగ్గింపు రావాలంటే పరిచర్య చేయాలి. లోకంలో నువ్వు ఏ పని చేస్తున్నా నీకు ఆ మనసు రాదు. కేవలం దేవుడు సన్నిధిలో మాత్రమే నీ అహము చావాలన్నా, నీ అతిశయము ప్రేమికులారా తొలగిపోవాలన్నా, నీ మెడ విరుస్తనము తొలగిపోవాలన్నా. ఎలీషా ఎవరండి? 300 ఎకరాల ఆశ. ఎంత తగ్గింపండి, ఎంత వినమ్రత అండి. నీళ్లు పోస్తూ 8 సంవత్సరాలు ఏలియాకి నమ్మకమైన పరిచారకుడుగా ఉన్నాడు. రెండు పాల ఆత్మ పొందుకున్నాడు సంగమా. నీ మీద ఉన్న ఆశల కంటే నీ బిడ్డల మీద 2 అంతలుగా ఉండాలంటే నువ్వు ఏ బంధకాల్లో ఉన్నా నిరీక్షను తిరిగి చూడు. గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. అందరం ప్రార్థనలో ఉన్నాం. యేసయ్యా, ఆత్మీయత చల్లారిపోయి ఉన్నానయ్యా, భక్తిలో చల్లారిపోయి ఉన్నానయ్యా, విశ్వాసములో సన్నగిల్లిపోయానయ్యా. ఒప్పుకుందాం సంగం, ఒప్పుకుందాం. నీ ఓటమికి ఇవేనేమో కారణాలు, నీ అపజయాలకి కారణాలు ఇవేనేమో, నీ కుటుంబ పరిస్థితులు విఫలమవటానికి గల కారణాలు ఇవేనేమో. దయచేసి ఓటమి ఒకటి నువ్వు చూస్తున్నప్పుడు లైట్గా తీసుకో. మాకు అడుగు ప్రభువుని, ప్రభువా ఇవన్నీ నా జీవితంలో చేయాల్సినంత ప్రార్థన చేయలేదా నాయన? పరిశుద్ధంగా ఒకవేళ ఉండలేదా ప్రభువా? అందరు నిలువ మోకలేసి, ప్రభువా నన్ను క్షమించిన ఆయన. ఒక 10 నిమిషాలు ముగించుకోబోతున్నా. అందరం పశ్చాత్తాపడదా. ప్రభువైన యేసుక్రీస్తు ఆ రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకే నా శరీరము, దీనిని జ్ఞాపకము చేసుకోమని ప్రభు సెలవిచ్చినట్లుగా బలలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు, ప్రభువా తిరిగి నాకు మళ్ళీ ఆత్మీయ దయచేయను ఆయన, తిరిగి నాకు మళ్ళీ భక్తి దయచేయ, తిరిగి మళ్ళీ నాకు ప్రార్థన జీవితం దయచేయ, తిరిగి పరిశుద్ధత నాకు దయచేయను ఆయన, తిరిగి లోబడే మనసు నాకు ఇవ్వయ్యా, తగ్గింపు జీవితం నాకు ఇవ్వయ్యా. ఎదిగిన కొద్దీ నీ బలిష్టమైన హస్తాల కింద ఒదిగిపోయే మనసు ఇవ్వయ్యా, పరిచర్య చేసే మనసు ఇవ్వయ్యా. అడుగు సోదరుడా, సహోదరి, ఎలా ఉన్నావు? ఎలా ఉంది నీ ఆత్మీయత? సిలువేస్తున్నావా? సిలువను మోస్తున్నావు? అడుగు ప్రభుని. అందరూ ప్రభు శరీరం మీదకు వస్తుంటున్నారు. డాకు మచ్చలేనటువంటి నిందారహితమైన పరిశుద్ధమైన శరీరం సంఘం అని ఎదుకు వస్తారు. నీ కొరకు దున్నబడ్డాడు ఆయన, నీ కొరకు ప్రేమికులారా తన వీపి చార్లుగా చేయబడి మన పాపాలు క్షమించడానికి, నిత్య నరకమును తప్పించడానికి, నిత్య జీవం ఇవ్వడానికి, కామ క్రోధ మోహ మదమచ్చరము లేనటువంటి పరిశుద్ధుడిగా లోకానికి వచ్చి పాపము లేని పరిశుద్ధి లోకములో జీవించి మన కొరకు ప్రేమికులారా తన శరీరాన్ని దేవుడు ఆ శిలువ మ్రాను మీద మాంస ముద్దగా మార్చబడ్డాడు. ఈ లోక ప్రయాసాల్లో పడి, ఈ లోక ధనములో పడి, ఈ లోక సంపాదనలో పడి నీ శిలువను వెంబడించాల్సిన మేము, నీ శిలువను అనుకరించాల్సిన మేము, పరలోక రాజ్యం ఉంది, ఆ రాజ్యం శాశ్వతం ఉంటుంది అన్న ఆలోచన మర్చిపోయి బ్రతుకుతున్నాను. దయతో క్షమించిన ఆయన. ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె బిడ్డ వారి యొక్క తీర్మానాన్ని ప్రభు స్థిరపరచునుగాక, అంతవరకు నమ్మకంగా ఉందురుగాక.
దేవుడు రాకడే జరిగిన, మన పోకడే త్వరగా జరిగిన, రెండిట్లో ఏదో ఒకటి ముందు జరిగినంత వరకు నమ్మకంగా ఉండగలిగే కృప ప్రతి ఒక్కరికి కలుగునుగాక నాయన. మా తోటి బంధువుల మధ్య, రక్త సంబంధుల మధ్య, మేము పనిచేసే చోట, స్థలాల్లో, ఉద్యోగాల దగ్గర, స్కూల్ కాలేజీల దగ్గర, పనిచేసే కాడ నీ సాక్షులుగా ఉండురుగాక. అట్టి కృప దయచేయమని. రక్షణ లేని ఇంకా వాళ్ళు చాలామంది ఉన్నారయ్యా. మా తండ్రి నీకు స్తోత్రం. వారందరూ కూడా మా ప్రభా మీకు స్తోత్రం. రక్షణ మారు మనసు అనుభవంలోకి వచ్చి నీటి ద్వారా బాప్టిజం పొంది సంఘములో ప్రభా చేర్చబడి రాజ్యానికి నాతని వారు కూడా వారసులు అవునట్లుగా రక్షణ మారు మనసు దయచేయమని. రక్షించబడ్డ మేము కడ ఊపిరి నమ్మకం ఉండగలి కృప దయచేసి దీవించమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.